హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్మోస్ట్ 10 డేస్ అయిపోయిందండి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయక. సో, అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి. ఈ 1 వీక్‌లో మాత్రం ఎప్పుడెప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయాలా అని ఉంది గానీ, కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను అప్లోడ్ చేయలేకపోయానండి. ఇంక ఇప్పటి నుంచైనా వీడియోస్ కంటిన్యూ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ఈ వీడియోలో కంప్లీట్‌గా ప్యాకింగ్ మెటీరియల్ గురించి డీటెయిల్స్ ఉంటాయండి. సో, నేను ఎలా ప్యాక్ చేస్తాననేది కూడా క్లియర్‌గా ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశానండి. ఎప్పుడు ఫ్రీ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ప్యాకింగ్ మెటీరియల్ ఏమేమి యూజ్ చేయాలి అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశా గానీ, మెటీరియల్ అంతా ఎక్కడ పర్చేజ్ చేశాననేది మీకు డీటెయిల్స్ అయితే ఇవ్వలేకపోయానండి అప్పుడు. సో, ఇప్పుడు అన్నీ కూడా క్లియర్‌గా ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్‌లో అన్నిటి గురించి మెన్షన్ చేస్తాను. సో, ఒకసారి కన్‌ఫ్యూజ్ అవ్వకుండా చెక్ చేసుకుంటే మీకు అన్నీ క్లియర్‌గా అర్థమవుతాయి. పర్టిక్యులర్‌గా బ్యాంగిల్స్ ప్యాకింగ్ విషయంలో మాత్రం డెఫినెట్‌గా ఒక బాక్స్ అయితే కావాలి. అది ఏ బాక్స్ అయినా సరే, ప్లాస్టిక్‌దైనా, ఇలాగ కార్డ్‌బోర్డ్ బాక్స్ అయినా సరే, కంపల్సరీగా ఒక బాక్స్ అయితే కావాలండి. సో, నేను ప్రీవియస్‌గా బ్యాంగిల్ బాక్సెస్ అయినా లేదంటే నార్మల్‌గా స్క్వేర్ షేప్‌లో ఉన్న బాక్సెస్ అయినా యూజ్ చేశా గానీ, పర్టిక్యులర్‌గా సైజెస్ అయితే మెయింటైన్ చేయలేదు. నెక్స్ట్ ఆర్డర్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కొంచెం ఎక్స్‌పీరియన్స్ వస్తుంది కదా! సో, ఏ ఆర్డర్‌కి ఎలాంటి బాక్సెస్ యూజ్ చేయాలి అనేది నేను పర్టిక్యులర్‌గా అయితే నేర్చుకున్నానండి. ఆల్రెడీ డీటీడీసీకి రిలేటెడ్‌గా డీటెయిల్స్ ఇచ్చిన వీడియోలో మెన్షన్ చేశానండి. సో, బాక్స్ సైజుని బేస్ చేసుకొని, వెయిట్‌ని బేస్ చేసుకొని మనకి కొరియర్ ఛార్జెస్ అనేవి చెప్తారండి. సో, ఒకటికి 2 సార్లు చూసుకొని లోపల మనం ఐటెమ్‌కి తగ్గట్టు బాక్స్ తీసుకున్నామా లేదా అనేది ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని మీరు పార్సిల్‌ని అయితే డిస్పాచ్ చేసేయండి. ఈ టిప్ యూజ్ చేయడం వల్ల బిజినెస్ చేసే వాళ్ళే కాకుండా కస్టమర్స్‌కి కూడా కొంచెం యూజ్ ఉంటుంది కదండీ. సో, వాళ్ళకి కూడా కొరియర్ ఛార్జెస్ కొంచెం తగ్గితే హ్యాపీగా ఉంటారు కదా! సో, ఒకటికి 2 సార్లు డిస్పాచ్ చేసే ముందు థింక్ చేసుకొని మనం ఏ ఐటెమ్ అయితే డిస్పాచ్ చేస్తున్నామో దానికి తగ్గట్టుగా బాక్స్‌ని అయితే రెడీ చేసుకోవాలి. సో, ఇలా సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయండి. మనం కొంచెం బల్క్‌లో పర్చేజ్ చేసుకుంటే రీజనబుల్ ప్రైజెస్‌కే వస్తాయి. సో, మీరు ట్రయల్‌గా తీసుకోవాలి అనుకుంటే 1 పీస్, 2 పీసెస్ తీసుకుంటే నార్మల్ ప్రైజే పడుతుందండి. సో, ఎవరైనా ట్రై చేయాలి, సైజెస్ చెక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ అయితే మినిమమ్ క్వాంటిటీలోనే పర్చేజ్ చేసుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే మనకి క్వాలిటీ తెలీదు, సైజెస్ అంత క్లియర్‌గా తెలీదు కాబట్టి సో, బెస్ట్ మీరు మినిమమ్ క్వాంటిటీలో తీసుకుంటే నెక్స్ట్ మీరు ఫర్దర్‌గా కంటిన్యూ అవ్వచ్చు. నేను తీసుకున్న పేజ్‌లో అయితే క్వాలిటీ బాగుందండి. నాకైతే బాగా నచ్చింది. నేను వాళ్ళ దగ్గరే కంటిన్యూ అవుతున్నాను. సో, ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు. ఎవరికైనా డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తా. ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ చూయించిన 2 బాక్సెస్ చూసారు కదా! అవి నేను ఏదైనా బల్క్ ఆర్డర్స్ ఉంటాయి కదా! హెయిర్ క్లిప్స్ అయినా, ఇన్విజిబుల్ చైన్స్ అయినా నార్మల్‌గా సెండ్ చేయడానికి బల్క్ ఆర్డర్స్‌లో సెండ్ చేయడానికి అని చెప్పేసి ఆ 2 సైజెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. నెక్స్ట్ బ్యాంగిల్ సెండ్ చేయడానికి యూజ్ చేసే బాక్సెస్ అయితే చూద్దామండి. సో, నేనైతే స్మాల్ ఆర్డర్స్, మీడియం ఆర్డర్స్, బల్క్ ఆర్డర్స్ ఇలా 3 టైప్స్‌లో ఆర్డర్స్ అన్నీ కూడా సెపరేట్ చేసుకొని వాటికి తగ్గట్టుగా ఈ బాక్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. నాకైతే ఇవి చాలా బాగా యూజ్ అయ్యాయండి. ఏ ఆర్డర్ అయినా సరే అది చిన్నదైనా, బల్క్‌దైనా సరే మనము ఒకేలాగా డిస్పాచ్ చేస్తాము. 3 టైప్స్‌లో యూజ్ అయ్యేలాగా సో, ఏ ఆర్డర్‌కి ఏ సైజ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అలా సైజెస్ కూడా సెపరేట్ చేసుకొని నేను 3 సైజెస్‌లో బాక్సెస్ అయితే తెప్పించుకున్నాను. సారీ 3 సైజెస్ కాదండి 4 సైజెస్. ఫస్ట్ చూయించిన స్క్వేర్ షేప్ బాక్స్ ఉంది కదా! సో, అది మల్టీపర్పస్‌గా ఉంటుందని చెప్పేసి ఆ సైజ్ బాక్సెస్ కూడా పర్చేజ్ చేశానండి. మనం మల్టీపర్పస్‌గా యూజ్ చేసుకోవచ్చు. హెయిర్ క్లిప్స్ అయినా, రబ్బర్ బ్యాండ్స్ అయినా, లేదంటే కిడ్స్ బ్యాంగిల్స్ అయినా, లేదంటే ఇన్విజిబుల్ చైన్స్‌కైనా కూడా యూజ్ చేసుకోవచ్చు ఆ బాక్సెస్ అయితే. సో, నెక్స్ట్ బ్యాంగిల్ బాక్సెస్‌లో సైజెస్ చూద్దాము. సో, చూసారు కదా! స్మాల్ ఆర్డర్‌కి, మీడియం ఆర్డర్‌కి ఇలాగైతే బ్యాంగిల్ బాక్సెస్ పర్చేజ్ చేశానండి. సో, ఫస్ట్ ఇలా బిగ్ బాక్స్‌లో ఎన్ని బ్యాంగిల్స్ పడతాయి అనేది మీకు ఒక ఐడియా కోసం అయితే చూపిస్తాను ఇక్కడ. సో, ఈ బాక్సెస్ అంత సామాన్యంగా ఫోల్డ్ అవ్వట్లేదండి. సో, ఇంకా మనం ప్లాస్టర్ వేస్తే దాన్ని అలా ఉంచాలని చెప్పేసి నేను ప్లాస్టర్ వేయకుండా మీకు ఒక ఐడియా కోసం అని చెప్పేసి ఇట్లా ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను. ఈ బ్యాంగిల్ బాక్స్‌లో 2 కట్ బ్యాంగిల్స్ మనం కంప్లీట్ బాక్స్ కనుక మేక్ చేసుకుంటే ఆ బాక్స్ బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇందులో పడతాయి. సో, మీరు కంపేర్ చేసుకోవాలనుకుంటే 2 కట్ బ్యాంగిల్ బాక్స్ ఎంతైతే ఉంటుందో సో, దానికంటే కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంటుందండి. సో, ఆ బాక్స్‌లో ఎన్ని బ్యాంగిల్స్ అయితే ఉంటాయో అన్ని బ్యాంగిల్స్ ఆ బాక్స్‌లో అయితే ఫిట్ అవుతాయి. సో, నెక్స్ట్ కొంచెం చిన్న బాక్స్ అయితే చూద్దాము. ఈ బాక్స్‌లో కూడా మనకి అప్ టు 10 బ్యాంగిల్స్ వరకు అయితే నీట్‌గా మనం ప్యాక్ చేసేసుకోవచ్చండి. నేను 3D బ్యాంగిల్సే పెట్టి చూయించాను మీకు. సో, చూసారు కదా! బ్యాంగిల్ బాక్సెస్ అయితే ఇన్ని సైజెస్‌లో నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను చూయించే బాక్సెస్ అన్నీ కూడా నేను ర్యాండమ్‌గా సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఆ పేజ్‌లో వీడియోస్‌లో మనకి క్లియర్‌గా చూయిస్తారు సైజెస్, బాక్సెస్ ఎలా ఉంటాయి. ఇన్ కేస్ సింగిల్ పీస్ అయితే ఎంత ప్రైస్ పడుతుంది, మనం బల్క్‌లో అంటే 10 పీసెస్ పర్చేజ్ చేస్తే ఎంత ప్రైస్ పడుతుంది అనేది వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేస్తారండి. సో, ఒక్కసారి నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది చెక్ చేయండి. మీకు క్లియర్‌గా తెలుస్తుంది. సో, నెక్స్ట్ ప్యాకింగ్‌కి వెళ్ళిపోదాము. ఇంతసేపు ఏ బాక్సెస్ యూజ్ చేస్తాను అని చెప్పేసి చూయించాను కదా! సో, మెయిన్ బాక్సెస్ గురించే చాలా మందికి డౌట్ ఉందండి. రిమైనింగ్ అంతా కూడా అందరికీ తెలుసు. ప్రెజెంట్ వీడియోస్‌లో చాలామంది చూయిస్తున్నారు.
అందుకని చెప్పేసి నేను వాటి గురించి ఏమీ క్లియర్గా చూపించట్లేదు. ప్యాకింగ్లో ఫస్ట్ బాక్స్ అయితే నెక్స్ట్ ఈ సెల్లో టేప్స్ అండి. ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి బాక్సెస్ యూజ్ చేసే వాళ్ళకైతే. సో నా దగ్గర బ్రౌన్ టేప్ కంప్లీట్ అయిపోయింది, ఓన్లీ ట్రాన్స్పరెంట్ టేపే ఉంది, అందుకే మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. మీ దగ్గర బ్రౌన్ టేప్ ఉంటే అవుటర్ లైన్కి మాత్రం ఇట్లా బ్రౌన్ టేప్ స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ ఎలా అయితే చూపిస్తున్నానో అలా కంప్లీట్గా కవర్ చేసుకోవాలి. కొంతమంది అలా కవర్ చేయకుండా లైట్గా సెల్లో టేప్తో వ్రాప్ చేసి సెండ్ చేస్తారండి. సో అలా సెండ్ చేయడం వల్ల పార్సిల్ ఎక్కడైనా ఓపెన్ అయినా కూడా కస్టమర్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇలా ఫుల్గా టేప్ తోటి కవర్ చేస్తే ఎక్కడన్నా కొంచెం ఓపెన్ అయినా సరే ఈజీగా అర్థమవుతుంది. సో దట్ వాళ్ళు ఏంటంటే ఓపెనింగ్ వీడియో చేస్తే మిస్టేక్ ఎక్కడ జరిగింది అనేది మనకు కొంచెం ఈజీ అవుతుంది తెలుసుకోవడానికి. ఇలా వ్రాప్ చేసుకుంటే ఎవరికి లాస్ ఉండదు కదా. సో ఇట్లా ప్యాక్ చేసేటప్పుడు కూడా 1-2 సార్లు చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటే ఎవరు డిసప్పాయింట్ అవ్వరు, ఎవరు లాస్ అవ్వకుండా ఉంటారు. సో చూసుకొని ప్యాక్ చేసుకోండి. ఈ బాక్స్ రెడీ చేసుకుంటే 50% ప్యాకింగ్ కంప్లీట్ అయిపోయినట్లే. నెక్స్ట్ ఐటమ్స్ ఎలా ప్యాక్ చేస్తాననేది చూద్దాము. సో రీసెంట్గా వచ్చిన ఆర్డర్ అండి. సో దాన్నే ఎగ్జాంపుల్గా తీసుకొని మీకైతే క్లియర్గా చూపిస్తున్నాను. 3D లోటస్ బ్యాంగిల్స్ని స్క్వేర్ షేప్ బాక్స్లో అయితే ప్యాక్ చేయబోతున్నానండి. సో ఫస్ట్ బ్యాంగిల్స్ని ఎలాగా ప్యాక్ చేసుకోవాలనేది చూద్దాము. పార్సిల్ని డెలివర్ చేసే టైంలో బాక్స్ కొంచెం అటు ఇటు అయినా సరే మనం బ్యాంగిల్స్ ఎలా చేసామో అలా కస్టమర్స్కి రీచ్ అవ్వాలంటే ఈ వ్రాపింగ్ రోల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. బాక్స్ మీద కొంచెం ప్రెషర్ పడినా లేదంటే వాళ్ళు ఎలా పడితే అలా విసిరేసినా సరే కుందన్స్ కొంచెం అటు ఇటు అయినా ఊడిపోయినా అదే ప్యాకింగ్లో ఉంటాయి. సో కస్టమర్స్ కొంచెం స్టిక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇలా అని చెప్పేసి సెండ్ చేసే ప్రతి ప్యాకింగ్ అలానే ఉంటుందని మాత్రం అనుకోవద్దండి. సో ఆ సిచ్యువేషన్ జరుగుతుందేమో అని చెప్పేసి ముందే ప్రికాషన్స్ తీసుకోమని చెప్తున్నాను. అంతేగాని పంపించే ప్రతి పార్సల్ అలానే ఉంటుందని చెప్పేసి కస్టమర్స్ ముందే ఊహించుకోవద్దు. సో నెక్స్ట్ బబుల్ వ్రాపర్ ఉంటుంది కదా. సో సేఫ్ సైడ్గా బబుల్ వ్రాపర్ కూడా స్టిక్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్ అయినా స్టిక్ చేసుకోవచ్చు. సో నా దగ్గర లోగో స్టిక్కర్స్ ఉన్నాయండి. సో ఆ స్టిక్కర్స్ని స్టిక్ చేసుకొని ఆ బబుల్ వ్రాపర్ని అయితే సెక్యూర్ చేస్తున్నా. ఇంకా ఇలా ప్యాక్ చేసుకొని ఈ ప్యాకింగ్ని ఫాలో అయితే మాత్రం సో సెండ్ చేసే మాకే టెన్షన్ ఉండదు, రిసీవ్ చేసుకున్న మీకు ఏ టెన్షన్ ఉండదండి. సో 1-2 సార్లు చెక్ చేసుకొని మన బడ్జెట్లో ప్యాకింగ్ మెటీరియల్ వచ్చేలాగా చూసుకొని ప్లాన్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు బడ్జెట్ తగ్గించుకోవాలి అనుకుంటే బబుల్ వ్రాపర్, బ్యాంగిల్ వ్రాపర్ కంపల్సరీగా ఉంచుకోండి. పైన లోగో స్టిక్కర్స్ ఇలాగ థ్యాంక్ యూ కార్డ్స్ లేకపోయినా పర్లేదు, మనం జస్ట్ ఒక నోట్ రాసి పెట్టేయచ్చు. సో ఎవరైనా కస్టమర్స్ వేరే వాళ్ళకి మన ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అనుకుంటే ఇలా థ్యాంక్ యూ కార్డ్స్ వాళ్ళకి షేర్ చేస్తే సరిపోతుంది. సో చూసారు కదా ఇలాగ లోగో స్టిక్కర్స్ ఇంకా థ్యాంక్ యూ కార్డ్స్ నేను ప్రింట్ కార్ట్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఒక 2 years బ్యాక్ అయితే తీసుకున్నాను. అవి కూడా బల్క్లోనే తీసుకున్నానండి. సో చూసారు కదా మనము బ్యాక్ సైడ్ ఎలాగైతే ప్లాస్టర్తో వ్రాప్ చేసుకున్నామో సేమ్ అలానే కంప్లీట్గా వ్రాప్ చేసుకొని అడ్రస్ని స్టిక్ చేసేసుకోవడమే. సో నెక్స్ట్ నేను ఇన్విజిబుల్ చైన్స్ ఎలా ప్యాక్ చేస్తాను అనేది ఇక్కడ చూపిస్తాను క్లియర్గా. వీడియో స్టార్టింగ్లో ఒక 2 size బాక్సెస్ అయితే చూపించానండి. అవి ఓన్లీ జ్యువెలరీ ప్యాక్ చేసుకోవడానికి అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాను. ఇన్విజిబుల్ చైన్స్ నేను ఎలా ప్యాక్ చేస్తాను అనేది మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తానండి. ఫస్ట్ బాక్స్ చూసాం కదా. సో నెక్స్ట్ ఇన్విజిబుల్ చైన్స్ ఎలా ప్యాక్ చేసుకోవాలనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. ఈ చైన్ మేకింగ్ వీడియో ఎవరికైనా కావాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో క్లియర్గా లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఈ చైన్స్కి అయితే పర్టికులర్గా కవర్స్ ఏమీ పర్చేజ్ చేయలేదండి. నేను ఆల్రెడీ శారీ పిన్స్, రబ్బర్ బ్యాండ్స్, కిడ్స్కి యూజ్ చేసే టిక్ టాక్ క్లిప్స్ ఉంటాయి కదా. సో అవి ప్యాక్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇవైతే ప్రిఫర్ చేస్తాను నేను ఎక్కువగా. సో అవే నేను ఇన్విజిబుల్ చైన్ ప్యాకింగ్కి యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ రింగ్స్కి ఇలాగ కార్డ్స్ అయితే ఉంటాయండి. సో ఇవి నేను సపరేట్గా షీరో థ్రెడ్స్లో పర్చేజ్ చేశాను. ఎవరికైనా ఈ మెటీరియల్ డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో చూసారు కదా చైన్, ఇయర్ రింగ్స్ ప్యాక్ చేయడం కంప్లీట్ అయిపోయింది. చైన్ ఇంకా ఇయర్ రింగ్స్ రెండు కూడా ఒకటే కవర్లో ప్యాక్ చేస్తున్నాను. సో ఈ ట్రాన్స్పరెంట్ కవర్స్ ఈచ్ వన్ వచ్చేసి ₹1/2 ఇంకా తక్కువే పడుతుందండి. సో పీల్ చేసి స్టిక్ చేసేసేయడమే, మనకి క్లియర్గా తెలుస్తుంది ఈ కవర్లో అయితే. సో చూసారు కదా మనం చైన్ కూడా ప్యాక్ చేసేసుకున్నాము. ఈ కవర్ని నెక్స్ట్ బాక్స్లో పెట్టేసుకొని థ్యాంక్ యూ కార్డ్ అయినా థ్యాంక్ యూ నోట్ అయినా రెండిట్లో ఏదైనా యాడ్ చేసేసుకోవడమేనండి. చాలా ఈజీగా ఇన్విజిబుల్ చైన్స్ అయినా బ్యాంగిల్స్ అయినా మనం ప్యాక్ చేసేసుకోవచ్చు. ఈ బాక్స్ను కూడా ఫస్ట్ బ్యాంగిల్ బాక్స్ని ఎలాగైతే సెల్లో టేప్తో కవర్ చేసామో అలానే కవర్ చేసుకోవాలండి. జస్ట్ మీకు చూపించడానికి అని చెప్పేసి అలాగ లోగో స్టిక్కర్ అయితే స్టిక్ చేశాను. సో చూసారు కదా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియోలో ప్యాకింగ్ యూజ్ చేసిన బ్యాంగిల్స్, ఇన్విజిబుల్ చైన్స్ రెండు కూడా ఒక కస్టమరే ఆర్డర్ చేశారు. సో అవి రెండు నేను స్క్వేర్ షేప్ బాక్స్ లో పెట్టేసి ప్యాక్ చేసేసాను. ఈ వీడియో మీకు యూజ్ అయిందా లేదా కమెంట్ చేయండి. డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.